ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ చుట్టూ హిమాలయ పర్వతాలు, తీవ్రమైన చలి, -డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. కానీ అదే ప్రాంతంలో గడ్డకట్టే మంచు మధ్యలో మరిగే నీటి కుండలు కూడా ఉన్నాయి. వీటినే తప్తకుండ హాట్ స్ప్రింగ్స్ అంటారు. ఇంత చలిలో వేడి నీరు ఎలా? బయటకు ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల కంటే తక్కువ. కానీ తప్తకుండ నీరు 45 డిగ్రీల నుంచి 55 డిగ్రీల వరకు వేడి. ఇది ఎలా సాధ్యం? యంత్రాలు లేవు, విద్యుత్ లేదు, కృత్రిమ హీటర్లు లేవు. విజ్ఞాన శాస్త్రం చెబుతున్న కారణం హిమాలయాలు భూకంప మండలాలలో ఉన్నాయి. భూమి లోపల ఉన్న మగ్మా, మోల్టన్ రాక్స్ దగ్గరగా ఉండడంతో భూగర్భ జలాలు వేడెక్కి చీలికల ద్వారా పైకి వస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్న చాలా ప్రాంతాల్లో ఇంత స్థిరంగా నిరంతరం వేడి నీరు రావడం చాలా అరుదు. పురాణాల్లో చెప్పే రహస్యం ఏంటంటే, ఇది ఆది శంకరాచార్యులు బద్రీనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించే సమయంలో ఈ తప్తకుండను గుర్తించారు. ఇక్కడ స్నానం చేసిన తర్వాతే భక్తులు బద్రీనాథ్ దర్శనానికి వెళ్తారు. స్థానికుల నమ్మకం ఏంటంటే, ఇది అగ్నిదేవుడి ఆశీర్వాదం, పాపాలు తొలగిపోతాయని, శరీర రోగాలు తగ్గుతాయని నమ్ముతారు. ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే, చుట్టూ మంచు గడ్డకట్టిన నదులు, రాళ్ళు, కానీ తప్తకుండ నీరు ఎప్పుడూ గడ్డకట్టదు. సంవత్సరమంతా ఒకే ఉష్ణోగ్రతతో ఉంటుంది. ప్రకృతి నియమాలకు అతీతంగా అనిపించే ఈ దృశ్యం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పూర్తిగా అర్థం కాలేదు. ఇది కేవలం భూగర్భ శక్తి మాత్రమేనా, లేదా హిమాలయాల్లో దాగి ఉన్న ఏదైనా తెలియని ప్రకృతి రహస్యమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.